ఏమైంది 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 ఎందుకు ఏమైంది ఏం చేసిండు పోలీస్ ఆయన కొడితే పోయింది వలిగింది. అవునా? ఇది వలిగిపోయింది. అగో రక్తం కాకుండా ఆయన ఏమని గుంజుకోండి. వదిలే వదిలే వస్తాడులే వస్తాడు ఆయన అడిగిపోతాడు. ఉండు ఏమైంది ఎందుకు కొట్టినావు? ఫోన్ ఫోన్ ఏమైంది అసలు ప్రాబ్లం ఏంది? బండి గుంజుకుంటాడు మరి కానీ ఫోన్లే బండి ఉందా? బాబు నువ్వు గుంజుకోక బాబు నువ్వు గుంజుకోకు. కూర్చో ఆవేశపడ కూర్చో ఏం కాదు కూర్చో. కొడతాను ఏమనుకుంటాను మసుకో భయం వస్తాయి నీకు. ఒక యూనిఫామ్ తో సర్వీస్ చేస్తున్నప్పుడు యూనిఫామ్ తో ఉన్నప్పుడు ఎట్లా వేస్తాను ఎట్లా కొడతాను? ఏం చేస్తాను? అడిగి మనిషి వాను జంగల్లో ఉన్నావాను మాట పద్ధతి ఏం లేదా? సంస్కారంగా మాట్లాడతలేదా? అడిగి మనిషి వాడి నా ఫస్ట్ వాను మాట్లాడ చదువులేదా నీకు? చదువుకోలేదా? కుటుంబమే ఉంటావా? నువ్వు కొడుతూ ఉంటావా చెప్పు. ఎట్లా కొట్టాను? కాదు బాబు కూర్చో అరవకని. నీ ఫోన్ నువ్వు పలగొట్టుకున్నావు పలగొట్టిరా? పలగొట్టి నీ ఫోన్ ఎందుకు గుంజుకుంటారు వాళ్ళు? నీ ఫోన్ ఎందుకు తీసుకున్నారు? కొట్టాడు నీ తమ్ముదా? ఎట్లా కొట్టావు? చేయట్లేసుకున్నావు యూనిఫామ్ మీద చేయట్లేసుకున్నావు. మర్యాద పద్ధతి లేదు. జంగల్ పశువు నువ్వు నాకైతే వస్తుంది. నీ వస్తువు అంటే నువ్వు మాట్లాడమని చెప్పలేదు. పద్ధతిగా మాట్లాడమని చెప్పలేదు. పద్ధతిగా మాట్లాడమని చెప్పలేదు. అవసరం లేదు. బండి మాట్లాడు మరి ఆ పద్ధతి మాట్లాడు. అప్పుడు తీసుకో. ఎందుకు వచ్చావు? రాయి తీసుకుని వచ్చావు. తీసుకోవాలి. రాయి తీసుకుని ఎందుకు కొట్టినావు చెప్పు. రాయి తీసుకుని ఎందుకు వచ్చావు చెప్పు. ఎందుకు వచ్చావు రాయి తీసుకొని? మసి అయిపోయింది. బ్లడ్ అంతా సార్ ఎవరైనా ఉన్నారా ఆయన పట్టుకున్నప్పుడు ఇక్కడ? అన్న ఎవరైనా ఉన్నారా ఆయన పట్టుకున్నప్పుడు ఇక్కడ? ఎవరు లేరా? హలో అప్పుడే ఎక్కడు
కొడతానంటావా కాదు వాడు కొట్టినప్పుడు వాడిని కొట్టినప్పుడు వాడు పిచ్చోడు ఉన్నాడు. వాడు అయితే నా ఫోన్ వాళ్ళకి కొట్టిరా అంటుండు. వాడి ఫోన్ అక్కడ చూపిస్తా అంటుండు రోడ్డు మీద. నా ఫోన్ వాళ్ళ అక్కడి నుంచి గుంజుకొచ్చిరా. ఫస్ట్ ఇలా కొట్టిన తర్వాత వాడు ఉరికిండంట. నాయి ఇక్కడ పట్టుకున్నాడు ఆయన. లేకపోతే పోతా సార్, లేకపోతే పోతాడు. ఆయన పని చేస్తున్నాడు కానీ పని ఎత్తున్నాడు. ముట్టుకున్నాడు అక్కడ. అవును అవును మేము చూసినాం. ఎంతమంది ఉరికిన వాళ్ళు ఎవరున్నారు? ఫస్ట్ మీరున్నారా? ఆయన కూడా కొట్టాడు. రాళ్ళేసుకొని కొడుతున్నా. ఏం బైక్ ఏమో సార్, రాయి తీసుకొని కొడతా రక్తం కట్టుకుని పోయి పట్టుకుంటారు. ఏం బైక్ ఏమో మనకి ఎలక్ట్రికల్ బైక్ ఏడుంది. ఇది ఎలక్ట్రిక్ బండి. ఆయన కాదనా తాగున్నాడు ఆయన ఏమన్నా? ఈ బండి ఇదేనా ఆయనది? ఇది ఎలక్ట్రిక్ బండి కదా? गाड़ा रायर लेकर उन्हें मुझे आप है इधर लफड़ा के टाइम पे? కాదు బ్రదర్, వాని ఫోన్ ఏమన్నా పలకొట్టిరా? ఫోన్ లేదా అంటే వాడే ఎత్తేసుకున్నాడా? మీరు ఉన్నారా గొడవ అయినప్పుడు? రాయి తీసుకొని కొట్టింది కరెక్టే కానీ ఆయన ఫోన్ వీళ్ళు ఏమైనా గుంజుకురా? మరి మీరు ఉన్నారా లేదా స్టార్టింగ్ అప్పుడు? రాయి తీసుకొని కొట్టినప్పుడు ఉన్నావా? వాడిని ఏమైనా గుంజిర్రా? అన్నారా ఏమన్నా? బూతులు ఏమన్నా మాట్లాడారా వీళ్ళు? ఇంకెవరున్నారా? నాకు రాయి తీసుకొని కొట్టింది కరెక్టే కానీ వాడిని వీళ్ళు ఏమన్నా అన్నారా? అది తెలవాలి కదా. జరిగింది కావాలి. రాసుకొని కొట్టిండు, రక్తం అయితే కారుతూనే ఉండాలి. కింద ఉరికిండు, ఇలా కొట్టి ఉరికిండు. అదే అప్పటి నుంచి నేను చూసి ల్యాప్టాప్ పట్టుకొని ఉరికిండు. వాడు ల్యాప్టాప్ పట్టుకొని ఉరికిండంటే వాడికి అయితే నేను ల్యాప్టాప్ గుంజుకున్నాం. ఫస్ట్ వీళ్ళు ఖచ్చితంగా ఎవరు నన్ను ఉంటారంటావా? చూస్తున్నాను వైన్స్ పక్కనే ఉంటది, వెనకంగా వీళ్ళు ఉంటానే ఉంటారు. అక్కడ మెంటల్ గా ప్రాబ్లం ఉందంట. సరే సర్లే కదా ఏమని కాదు అన్న. అన్న ఒక చిన్న డౌటే మామూలుగా ప్రెస్ గాని ఫస్ట్ నుంచి ఉన్నా కాదన్నా వాడిని ఏమన్నా అన్నారా అంటున్నా. అనంది వాడు ఎందుకు వాడంతా వాడే పడగ కొట్టుకున్నాడా? కాదన్నా ఇప్పుడు వీళ్ళందరూ ఏంటంటే మీరు వాడిని పట్టుకోపోయారు. ఆ కోపంలో వాడిని ఏం చేస్తారో అన్న భయం ఉన్నది. అయితే వీళ్ళందరూ అడుగుతున్నది ఏంటంటే వాళ్ళు ఏమన్నా అన్నారా? అసలు పంచాయతీ ఎందుకు స్టార్ట్ అయిందన్నది లొల్లి. మీరు లేరా? అవన్నీ చూస్తారా వాళ్ళు?
అని ఉంటారా? ఖచ్చితంగా వీళ్ళు ఏమైనా తిట్టుంటారు వాళ్ళు. పైగా ఎలక్ట్రిక్ బండే కదా, దీనికి ఏముంటది? మా లైసెన్స్ ఉండాలి దీనికి? లైసెన్స్ ఏమి ఉండదు కదా దీనికి. దీనికి అవసరమేనా? నెంబర్ ప్లేట్ ఆహా. దానికి ఉండదు, దీనికి అవసరం లైసెన్స్. స్పీడ్ లిమిట్ కూడా అదే కంట్రోల్ అయితే వాళ్ళు చెప్తారండి. అనవసరంగా పెట్టేది ఆడ కూడా పని నీకెందుకయ్యా? తీసుకుపోదా బండి ఆడ పట్టుకెళ్తా నీకెందుకు? మనం వాళ్ళ అయితే ఫంక్షన్ ఉంది కదా, ఫంక్షన్ చేసుకొని మరి పెడదాం. బండి కొనుక్కునేది ఎక్కడ ఉన్న వాళ్ళు పక్కన పెడితే బాగుంటది కదా, లాక్కొస్తారు క్రిమినల్ లాగా. చాలా చూస్తారు క్రిమినల్ లాగా, బాగా గుంజుకొస్తారు, పెద్ద క్రిమినల్ లాగా. పోనీ ఇవాళ వెళ్ళిపోతుంటే ఎవడో ఇచ్చేసుకుంటూ లేదు. బాగా లంచాలు బాగా అయినాయి ఇవాళ రేపు, లంచాలు బాగా అయినాయి. తాళం గుంజుకుంటారు. తాళం వేయకూడదు తెలుసా? రూల్ ఉందో, తాళం వేయకూడదు. పక్కన ఇస్తారు లేదా ఫోటో కొట్టుకోవాలా. యాక్టివేట్ చేసి మంచిగా ఉంటుంది. మనిషే కానీ ఆయన పెద్ద పొడిస్తే అనుకుంటే ఇది ఎంత మాత్రం ఉంటుంది కాబట్టి మనిషిగా మనం తర్వాత పోలీసు అవ్వడం తర్వాత మనిషిగా కనీసం వాళ్ళకి పిల్లలు ఉంటారు. చేసుకోరు తప్పులే డిపార్ట్మెంట్. కోట్ల మందిలో కాదు, మీ అందరి ఒపీనియన్ ఏంటంటే ఇప్పుడు ఖచ్చితంగా అయితే వాళ్ళు ఏదైనా అని ఉంటేనే వీడు కొట్టుంటాడు. 100% వాళ్ళు ఏదో గెలుస్తారు, వీళ్ళు ముడికారు. లేకపోతే ఒక పోయేటోడు దారి ప్రయాణికుడు వాడేందుకు వీళ్ళ మీద రివెంజ్ తీసుకుంటాడు. నీరు ఎట్లా కొట్టి వీళ్ళు చాలా ఇబ్బందిగా పెట్టారు. క్రిమినల్ లాగానే బండి ఇట్లా గుంజుకొని రోడ్డు మీద ఏదో మాఫియా పట్టుకున్నట్టు టైం ఉండదు, టేబుల్ కార్నర్ ఉందా సార్? ఆ కార్నర్ వెళ్ళిపోవచ్చు అంటే మూల మీద ఇద్దరు స్కూల్ టైం ఉంటుంది.